నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ, మోదీ టూర్ కు భారీ భద్రత, రేషన్ కార్డ్ కేవైసీ పొడిగింపు, రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, నో చర్చ ఓన్లీ రచ్చ, పెద్దకి కన్నీటి వీడ్కోలు, ఉగ్ర గోదావరి, పాక్లో కాక్రోచ్ పార్టీ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న ఎయిర్పోర్ట్ ను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మరో మణిహారంగా నిలవనుంది. ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్ చేశారు. శనివారం విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు భారీ ప్రోత్సాహం అందించనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 17,900 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్టు తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతికి గణనీయమైన ఊపునిస్తుందని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:45 భోగాపురం చేరుకుంటారు మోదీ. ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. 10:58 టెర్మినల్ భవనాన్ని ప్రారంభించనున్న మోదీ విమానాశ్రయంలోని సౌకర్యాలను పరిశీలిస్తారు. అనంతరం సభా ప్రాంగణానికి వెళ్తుంటే 13,500 మందికి పైగా గిరిజనులు ధింసా నృత్యంతో వెల్కమ్ చెప్పనున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు వస్తున్నానంటూ ప్రధాని మోదీ చేసిన పోస్ట్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉత్తరాంధ్ర టేకాఫ్ కు సిద్ధంగా ఉందని, మీ రాకు కోసం ఎదురు చూస్తున్నామంటూ మోదీ జీ అంటూ రిప్లై ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ లో ఆగస్టు 15 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అక్టోబర్ 24 వరకు స్కెడ్యూల్ ను ప్రకటించింది. ఎయిర్ ఇండియా విమానాలు హైదరాబాద్ భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు భోగాపురం మధ్య రోజుకు 2 సర్వీసులు నడుపుతామని తెలిపారు. ఆది శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు 3వ సర్వీసును నడుపుతామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కు చాలా ప్రత్యేకతలున్నాయి. ఇందులో 3,800 మీటర్ల పొడవైన కోడ్ ఈ రన్వేను నిర్మించారు. దీనివల్ల బోయింగ్ 777, 787, డ్రీమ్ లైనర్, ఎయిర్ బస్ A330, A340 వంటి భారీ విమానాలు కూడా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. అత్యాధునిక ఎయిర్ ఫీల్డ్ లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు, స్వీయ బ్యాగేజ్ డ్రాప్, స్మార్ట్ సర్వేలెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విజయనగరం, విశాఖ జిల్లాలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. 7,000 మంది పోలీస్ సిబ్బంది, 30 మంది ఐపీఎస్ అధికారులతో భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో నో ఫ్లయింగ్ జోన్ ఆంక్షలు విధించారు. ఇప్పటికే ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాలు రంగంలోకి దిగాయి. ట్రాఫిక్ కారణంగా వీలైనంత వరకు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రజల్ని కోరారు. ప్రధాని మోదీ పర్యటనపై మంత్రులు అనిత, బీసీ జనార్దన్ రెడ్డి రివ్యూ చేశారు. విశాఖ ఆనందపురం మండలంలోని పార్కింగ్, ప్రజలు భోజనాలు చేసే ప్రాంతాల్ని పరిశీలించారు. పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు హోంమంత్రి అనిత. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలన్నారు. భోగాపురం వెళ్లేందుకు 5,000 బస్సులు ఏర్పాటు చేశామని మంత్రి నారాయణ తెలిపారు. ఇందులో ఆర్టీసీ నుంచి 2,000 బస్సులు ఉంటాయని చెప్పారు. బస్సుల సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రజలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్న మంత్రి నారాయణ, బైక్లు, కార్లలో వచ్చేందుకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో భోగాపురాన్ని పట్టించుకోకుండా విధ్వంసం చేశారని మండిపడ్డారు నారాయణ. భోగాపురం ఎయిర్పోర్టుతో పెట్టుబడులు వెల్లువెత్తుతాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గతంలో ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది వలస వెళ్లేవారని, ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం ఉత్తరాంధ్రకు వస్తారని పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా ప్రారంభోత్సవ ఘట్టం ఉంటుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. భోగాపురం ఎయిర్పోర్ట్ పై కూటమి, వైసీపీ నేతల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. భోగాపురాన్ని గుర్తించింది తామేనన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజశేఖర రెడ్డి హయాంలోనే యలమంచిలి, భోగాపురం స్థలాలు చూసినట్టు గుర్తు చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి తాను భోగాపురాన్ని అనువైన స్థలంగా నిర్ణయించామని స్పష్టం చేశారు. ఈ విషయం చంద్రబాబు, అశోక్ గజపతి రాజుకు కూడా తెలుసన్నారు. అటు ఏపీలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. రోడ్డు మార్గాల అనుసంధానతను మెరుగుపరిచేందుకు సుమారు 1,880 కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు మోదీ. ఈ ప్రాజెక్టులతో విజయవాడలో ట్రాఫిక్ భారం తగ్గడంతో పాటు విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
ఏపీ సర్కార్ నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీనిపై మచిలీపట్నం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని, మంత్రి లోకేష్ రికమెండేషన్తోనే కొంతమంది ఉద్యోగం పొందారని పేర్ని నాని విమర్శించారు. నిజాయితీగా కష్టపడి చదువుకున్న వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏపీలో సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,71,00,000 మంది ఓటర్ల ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్టు ఈసీ వెల్లడించింది. ఇందులో 89,22,000 మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,22,000 మంది ఓటర్లు మృతి చెందినట్టు ఎన్నికల సంఘం తన నివేదికలో ప్రకటించింది. తెలంగాణలో సర్ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సి ఉండగా 10వ తేదీ వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత జూలై 24 వరకే గడువు ఉండగా ఆగస్టు 3 వరకు పొడిగించారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 77.12% ఎన్యుమరేషన్ పూర్తయిందని ఈసీఐ తెలిపింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అధునాతన రీతిలో తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా కార్మిక ఉపాధి కల్పన శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వీలుగా యూనివర్సిటీలో ప్రత్యేక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ లక్ష్యాలను ఆయిల్ పామ్ కంపెనీలు తప్పనిసరిగా సాధించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఆయిల్ పామ్ కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. కంపెనీల లక్ష్యాల సాధనపై ఆరా తీశారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల పనులపై సమీక్షించారు. మిల్లుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందుతున్న సేవలపై అధికారుల్ని ప్రశ్నించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బీఆర్ఎస్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని విషయం తెలిసిందన్నారు. కాంగ్రెస్ కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి వరద కాలువ ద్వారానే నీళ్లు వచ్చాయని తెలిపారు. తమ వల్లే నీళ్లు వచ్చాయంటూ బీఆర్ఎస్ నేతలు ఛాతీ గుద్దుకుని చెప్పారని, వర్షాలు కురిస్తే ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు కరువును కోరుకుంటున్నారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి ఒక్క చుక్క నీటిని ఎత్తిపోయకున్న ప్రకృతి సహకారంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ నేతల అసత్య ప్రచారాలకు ప్రకృతే స్వయంగా సమాధానం చెప్పిందని తెలిపారు. కాళేశ్వరం లేకపోతే ఎల్లంపల్లికి నీళ్లు రావంటూ కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారం డొల్లా అని తేలిపోయిందన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. యువతను క్రిమినల్ వేస్ట్ అని సంబోధించడం అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారనే అక్కసుతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేశ నిర్మాణంలో ఇంజనీర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత జెన్జీని విద్యాశాఖ మంత్రి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ముందు రాహుల్ ప్రధాని కావడమే పెద్ద జోక్ అంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి లక్కీ డిప్లో ముఖ్యమంత్రి అయ్యాడంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి దగ్గరున్న విద్యాశాఖను జెన్జీకి ఇవ్వాలని హితవు పలికారు డీకే అరుణ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించిన కేసులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఆగస్టు 25కు వాయిదా వేసింది. నాంపల్లి ఏసీబీ కోర్టు 1,00,000 పూచికత్తు 2 షూరిటీ సమర్పించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్ కేసులో 55 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పంజగుట్ట పీఎస్లో రేగా కాంతారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. తనకి తెలియకుండానే ప్రైవేట్ వీడియోలు తీశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో రేగా కాంతారావుపై కేసు నమోదు చేశారు. అటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. పంజాగుట్ట పీఎస్లో రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసును పోలీసులు నమోదు చేశారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తాను ఫిర్యాదు చేయలేదని బాధిత మహిళ అంటోంది. తాను ఫిర్యాదు చేయకుండా కేసు ఎలా నమోదు చేశారో తెలియదని చెప్పింది. హైడ్రాపై తీర్పు కాపీలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఆదేశాలు గతంలో ఇచ్చిన అండర్టేకింగ్ ను హైడ్రా కమిషనర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు కోర్టు నిర్ధారించింది. నోటీస్ ఇవ్వకుండా ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించడం, యంత్రాలతో నిర్మాణాలు తొలగించడం చట్ట విరుద్ధమని పేర్కొంది. రంగనాథ్ను వీలైనంత త్వరగా బదిలీ చేయాలని సీఎస్ను ఆదేశించింది. కాళేశ్వరంపై ఢిల్లీలో నిపుణుల కమిటీ భేటీ అయింది. నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎన్డీఏసీ అధికారులు, కేంద్ర జల మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరీక్షలు, ఫలితాలు, చేపట్టాల్సిన పనులపై చర్చించారు.
ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఉత్తర్వుల్ని అన్ని ఆర్జేడీ, డీఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు అమలు చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. అలుపెరగని ఉద్యమకారుడికి ఆయన స్వగ్రామమైన నల్లబెల్లిలో కన్నీటి వీడుకోలు పలికారు. అంతిమయాత్రలో భారీగా పాల్గొన్న ప్రజలు నివాళులర్పించారు. దీంతో నర్సంపేట పట్టణం పూర్తిగా జనసంద్రమైంది. ఆయన్ను తలుచుకుంటూ మహిళలు, తెలంగాణ ఉద్యమకారులు కన్నీరు పెట్టుకుంటున్నారు. అంతిమయాత్రలో కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. రేషన్ కార్డు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేయడానికి గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. గడువును ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ తెలిపింది. ఈకేవైసీ పూర్తి కాకుంటే నిత్యావసర సరుకులు అందే అవకాశం లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వ ప్రకటన లబ్ధిదారులకు ఊరటనిచ్చింది. తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాలో భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంతాల్ని వరద ముంచెత్తుతోంది. బాజేడులోని రామాలయం వీధిలో ఇళ్లలోకి వరద చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టగా వాళ్లు నిరాకరించారు. ప్రతి సంవత్సరం వరదల సమయంలో తమను గాలి కొదిలేస్తున్నారని ఆరోపించారు. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజ్ 59 గేట్లు ఓపెన్ చేశారు. దీంతో సుమారు 12,60,300 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. వాజేడు మండలం టేకులగూడెం దగ్గర రహదారిపైకి వరద వచ్చింది. దీంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటాపురం మండలం బోధాపురం బ్రిడ్జ్ పైకి వరద నీరు చేరింది. వెంకటాపురం, భద్రాచలం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల దగ్గర ఇసుక ర్యాంప్లో చిక్కుకున్న 38 మందిని అధికారులు సురక్షితంగా కాపాడారు. వీరంతా వీరాపురం ఇసుక పాయల్లోకి వెళ్లగా ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో గోదావరి తీరంలోనే ఉండిపోయారు. స్పందించిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని రక్షించారు. ఎగువ నుంచి గోదావరి వరద ఉధృతంగా వస్తుండటంతో చర్ల, ములుగు జిల్లా, వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. కృష్ణా నదిపై ఉన్న తుంగభద్ర ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. జలాశయం పూర్తి నీటి మట్టం 1633 అడుగులు ఉండగా ప్రస్తుతం 1609 అడుగుల నీరుంది. తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రస్తుతం 15,700 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అవుట్ఫ్లో 3,777 క్యూసెక్కులుగా ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 17 గేట్లు ఎత్తి నీళ్లను విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 1,15,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,11,087 క్యూసెక్లుగా ఉంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లుగాను ప్రస్తుత నీటి మట్టం 317.72 మీటర్స్గా ఉంది. జల విద్యుత్ ద్వారా 40,000 క్యూసెక్లకు పైగా నీళ్లను రిలీజ్ చేస్తున్నారు. ఇక జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఇన్ఫ్లో 1,43,615 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 3,777 క్యూసెక్లుగా ఉంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 830 అడుగులు మాత్రమే నీరు నిల్వ ఉంది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు సరిహద్దులో ఉన్న పెన్గంగా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి దాదాపు 2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుండటంతో ప్రమాదకర స్థాయిలో పెన్గంగా ప్రవహిస్తోంది. పెన్గంగా ప్రవాహంతో చాలా ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో భారీగా నష్టపోయామని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 697 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 84,483 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 71,680 క్యూసెక్లుగా ఉంది. నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ప్రవాహం అధికంగా పెరగడంతో ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్స్ కాగా ప్రస్తుతం 147.30 మీటర్ల నుంచి నీటి నిల్వ ఉంది. 132,785 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండటంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు. భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలో ప్రవాహం పోటెత్తుతోంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాళిపేరు జలాశయం నిండుకుండలా ఉంది.
భారీ వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 74 మీటర్స్ కాగా ప్రస్తుతం 73.2 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 16,654 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 14,731 క్యూసెక్కులుగా ఉంది. భారీ వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు కొత్త అందాలు సంతరించుకున్నాయి. కుంటాల, పొచ్చర, గుండాల, ఉల్లిపిట్ట, చింతల మాధార, మిట్టే వాటర్ ఫాల్స్ లో నీళ్లు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం జలపాతాల దగ్గరకు సందర్శకులను అనుమతించడం లేదు. వానలు తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటకుల సందడి మొదలు కాబోతోంది. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది ప్రస్తుతం రక్షణ చర్యల్లో భాగంగా ఆంక్షలు విధించారు. ఉత్తరాదిలోనూ వానలు దంచుకొడుతున్నాయి. గుజరాత్ లోని సూరత్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. రోడ్డుపై నీళ్లు నిల్వకుండా మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ఇప్పటికే ఖాళీ చేయించారు. అస్సాంను వరదలు అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మరో 2 చనిపోవడంతో మృతుల సంఖ్య 80కి చేరింది. మరోవైపు వరద బాధితులకు ఊట కల్పించేలా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల రుణాల చెల్లింపులపై 6 నెలల మ్యారిటోరియం విధించింది. సుమారు 2.5 లక్షల కుటుంబాలపై వరద ప్రభావం ఉంది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నారాయణపూర్ జిల్లా ఆబుజ్మడ్ అటవీ ప్రాంతంలోని బాలేవాడ సిఆర్పీఎఫ్ క్యాంపును వరద ముంచెత్తింది. క్యాంపు మొత్తం వరద నీటిలో మునిగిపోవడంతో చెట్లు, రేకుల షెడ్లను జవాన్లు ఆశ్రయించారు. అధికారులు వెంటనే స్పందించి జవాన్లను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపట్టడంతో క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. బండరాళ్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. ఉదంపూర్, బనీహాళ్ మధ్య అమర్నాథ్ యాత్రికులకు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో పలు చోట్ల కుండపోత వానలు కురుస్తున్నాయి. నందూర్బార్లోని చందసాయి ఘాట్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలు, డ్వాక్రా యానిమేటర్లు భారీ ధర్నా చేపట్టారు. తమకు కనీసం వేతనం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఇంతవరకు ₹1 కూడా వేతనం పెంచలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ మాజీ బీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఏఈ పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విజిలెన్స్, విచారణ కమిటీల నివేదికల ఆధారంగా సస్పెన్షన్ వేటు వేశారు. శుక్రవారమే ఆయన పదవి విరమణ చేయాల్సి ఉండగా ప్రసాద్ రెడ్డి అక్రమాలపై నివేదిక రావడంతో చర్యలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏయూ వీసీగా ప్రసాద్ రెడ్డి పనిచేశారు. తెలంగాణ సచివాలయంలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపుతోంది. మహిళ ఏఎస్ఓను పై అధికారి వేధించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఎస్ సంజయ్ బాజుకు మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజిలెన్స్ విచారణ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సదరు అధికారిని సాధారణ పరిపాలన విభాగానికి సరెండర్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. నిజామాబాద్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. కంకర్ రాళ్లకు బంగారు పూత పూసి ఓ వ్యక్తి మోసం చేశాడు. రమేష్ దగ్గర ₹1,30,000 అప్పు తీసుకున్నాడు శ్రీనివాస్. అప్పు తీర్చాలని ఒత్తిడి చేయడంతో కంకర్ రాళ్లకు బంగారం పూత పూసి ఎక్కడైనా అమ్ముకోమని ఇచ్చాడు. తీరా మోసపోయినట్టు తేలడంతో డిచ్పల్లి పోలీసులకు రమేష్ ఫిర్యాదు చేశాడు. దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రానున్న 5 ఏళ్లకు గాను ₹3,15,00,00,000 ఖర్చవుతుందని అంచనా వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అటు కేంద్ర కేబినెట్ మరికొన్ని కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్లు కేటాయించామని చెప్పారు. సముద్ర మంథన్ పథకానికి 84,000 కోట్లు, సొరంగాల నిర్మాణం కోసం 9,779 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ కర్ణాటకలో పర్యటించనున్నారు. మైసూరులోని శ్రీ రామకృష్ణ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక స్మారకను శనివారం ప్రారంభించనున్నారు. 1892లో స్వామి వివేకానంద మైసూరును సందర్శించి చికాగో సర్వమత సమ్మేళనానికి వెళ్లారు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా ఈ స్మారకాన్ని నిర్మించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎలాంటి మార్పు లేదు. విపక్షాల ఆందోళనలతో సభలు మరోసారి వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళన చేశాయి. విద్యార్థుల మార్చిపై పోలీసుల చర్యకు నిరసనగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో సభను సోమవారం ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన రూల్ 267 నోటీసును రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ తిరస్కరించారు. విపక్షాలు కావాలని సభను అడ్డుకుంటున్నాయని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ గా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. వీరిద్దరూ భారతదేశం గతమన్నారు. దేశ భవిష్యత్ అయిన యువతతో ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దేశంలోని యువతను భయభ్రాంతులకు గురి చేస్తూ సైలెంట్ చేయలేరని స్పష్టం చేశారు. అయోధ్య రామాలయం విరాళాల చోరీ విషయంలో విపక్షాలు ఆందోళనను తీవ్రం చేశాయి. పార్లమెంట్ ఆవరణలో ఎంపీ పప్పు యాదవ్ వినూత్న స్కిట్ ప్రదర్శించారు. కాషాయ వస్త్రాలు ధరించి ఓ సన్యాసి వేషంలో వచ్చిన ఆయన పార్లమెంట్ పరిసరాల్లో కూర్చుని విరాళాలు సేకరించారు. లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ కొంత మొత్తాన్ని హుండీలో వేగా వాటిని కాజేస్తున్నట్లు పప్పు యాదవ్ చేశారు. ఢిల్లీ విద్యార్థుల ఆందోళనలో గాయపడిన పోలీసుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తన తండ్రిని కొంతమంది లాగి మూక దాడి యత్నించారని చెప్పారు. 4 గంటల పాటు ఆయన స్పృహలో లేరని భావోద్వేగానికి గురయ్యారు. అటు నిరసనల సమయంలో తన భర్తపై కొందరు దాడికి పాల్పడ్డారని అసిస్టెంట్ ఎస్ఐ భార్య సీమ భావోద్వేగానికి గురయ్యారు. రాళ్లు, చెప్పులు ఏది దొరికితే దాంతో కొట్టారని చెప్పారు. రాళ్ల దాడికి ఆయన పెట్టుకున్న హెల్మెట్ విరిగిపోయిందన్నారు. ఈ నిరసనల తర్వాత ఎక్కడ చూసినా ఆందోళనకారుల్ని పోలీసులు కొట్టారనే వార్తలే కనిపిస్తున్నాయని, కానీ నాణానికి మరోవైపు కూడా ఉందన్నారు. ప్రధాని మోదీ ఇన్స్టాలో చేసిన పోస్ట్ పై కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. దేశ భవిష్యత్తు కంటే ఆయన దగదగలాడుతున్నారని వ్యాఖ్యానించారు. జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వ వేధింపుల్ని ఆపాలని, నిరసనకారులపై పెల్లెట్ తుపాకులు వాడేలా పోలీసులకు అనుమతి ఇచ్చిన వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు దీప్కే. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహబాజ్ పూనావాలా పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్ర నాయకత్వానికి తన రాజీనామా లేఖ అందజేశారు. అనేక రాజకీయ అంశాల్లో బీజేపీని, మోదీని సమర్థిస్తూ పార్టీకి అండగా నిలిచారు పూనావాలా. తమిళనాడుతో కావేరీ జలాల వివాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరోసారి స్పందించారు. తమిళనాడు సర్కార్తో చర్చలు లేవని తేల్చి చెప్పారు. తమిళనాడుకు 15 రోజుల పాటు కావేరీ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలు ఇవ్వడంపై సమీక్షించారు. ప్రస్తుతానికి తమిళనాడుతో సానుకూల వాతావరణం లేదన్నారు. రైల్ టికెట్ బుకింగ్ సమయంలోనే అదనపు లగేజ్ కోసం ప్రత్యేకంగా బుక్ చేసుకునే ఆన్లైన్ సదుపాయాన్ని భారతీయ రైల్వే ప్రారంభించింది. దీని ద్వారా ప్రయాణికులు పార్సిల్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న ప్రయాణికులే సదుపాయం వినియోగించుకునే వీలుంది. టికెట్ బుకింగ్ సమయంలో ఐఆర్సీటీసీకి లేదా పార్సిల్ పోర్టల్లో బుక్ చేసుకోవచ్చు. రష్యా కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్కు విడాకులు మంజూరు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుని పెండింగ్ లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరువురు అంగీకరించడంతో ఈ తీర్పు వెలువరించింది. 2011లో ఒమర్ తన భార్య నుంచి విడిపోతున్నట్లు బహిరంగంగా ప్రకటించి వారి 17 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. కారుణ్య నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. వివాహిత అనే కారణంతో కుమార్తెకు కారుణ్య నియామకాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కేవలం విడాకులు తీసుకున్నా లేదా భర్త నుండి విడిపోయిన కుమార్తెలకు మాత్రమే ఈ అవకాశం కల్పించే ప్రభుత్వ నిబంధనలు చెల్లవని తేల్చి చెప్పింది. బంగ్లాదేశీ రచయిత తస్లిమా నస్రీన్ 19 ఏళ్ల తర్వాత మళ్లీ కోల్కతాకు చేరుకున్నారు. తస్లిమా రచనల్ని వ్యతిరేకిస్తూ 2007లో బెంగాల్లో నిరసనలు జరిగాయి. ఆ సమయంలో ఆమెను సిటీ నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు. అయితే 19 ఏళ్ల బ్రేక్ తర్వాత బెంగాల్లో పర్యటిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఢిల్లీ 2020 అల్లర్ల కేసులో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ కు ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. అతడిపై మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అల్లర్లకు పాల్పడటం, దాడి చేయడం, నేరపూరిత బల ప్రయోగం, హత్య తదితర అభియోగాలు రుజువయ్యాయని కోర్టు పేర్కొంది. రష్యా ఉగ్రవాదుల జాబితాలో తనను చేర్చడంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోస్ స్పందించారు. ఇంటర్నెట్ నుంచి ఎవరిని ఎవరు బ్యాన్ చేయగలరని ప్రశ్నించారు. రష్యా అధికారులు గందరగోళంలో ఉన్నారని ఎద్దేవా చేశారు దురోవ్. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ తో జట్టు కట్టింది. తన ప్లస్ లాయల్టీ మెంబర్స్ కు నెట్ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ ను ఉచితంగా అందించనుంది. ఒక క్యాలెండర్ నెలలో 4 సార్లు 299 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం షాపింగ్ చేసిన వినియోగదారులకు ఈ మొబైల్ ప్లాన్ ఉచితంగా లభిస్తుంది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్ మార్కెట్లలో చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ కంపెనీ మార్కెట్ విలువ కేవలం ఒక్కో రోజే దాదాపు 42 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ట్రేడింగ్ లో మైక్రోసాఫ్ట్ షేర్లు రికార్డు స్థాయిలో 16% పెరిగాయి. దీంతో భారీగా సంపద సృష్టి జరిగింది. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో బుమ్రా ఆడనున్నాడు. గాయం నుంచి కోలుకున్న అతడు ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ అయినట్టు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రకటించింది. దీంతో ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ కు ఈ పేపర్ అందుబాటులో. సినీ నటి రష్మిక షూటింగ్ లో గాయపడ్డారు. ఓ పాటకు డాన్స్ చేస్తుండగా
తుంటి భాగంలో బలమైన గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆమె నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మైసా సినిమా షూటింగ్ లో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. That's all for now. Keep watching 10 TV.